తెలంగాణ బీజేపీలో పోస్టర్ రాజకీయం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ పొలిటీషియన్ ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ఏకంగా ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పోస్టర్లు వేసిందెవరు, దీని వెనుక సూత్రధారులు ఎవరు అనేది మిస్టరీగా మారింది. అయితే ఈ వ్యవహారం వెనుక సొంత పార్టీలోని ఈటెల ప్రత్యర్థుల హస్తం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈటెల ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. మరి ఆ పెద్ద మనిషి ఎవరు? తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డును పడ్డాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోని కీలక ప్రాంతాలతో పాటు నేరుగా ఈటెల నివాసం ముందే ఈ పోస్టర్లు వెలవటం కలకలం సృష్టిస్తోంది. ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారంపై ఈటెల రాజేందర్ అనుచరులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలోని ఈటెల రాజకీయ ప్రత్యర్థులే ప్రణాళికాబద్ధంగా ఈ పని చేయించారని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను బీజేపీలోని సీనియర్ నేతలంతా ముక్త కంఠంతో ఖండించినప్పటికీ అనుమానం ఉన్న ఆ ఒక్క పెద్ద మనిషి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పకపోవటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకుండా చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకే మొదటి నుంచి కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఈటెల భావిస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా తనపై విష ప్రచారం చేశారని, ఇప్పుడు ఏకంగా పోస్టర్ల రాజకీయం మొదలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేసుకుని చర్చలు పెట్టడం మీ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాం. నా కొడుకులారా, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం వాడైనా తనకి కూడా గుర్తు పెట్టుకోండి. ఈ పోస్టర్లలో ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు చేరింది. తనపై జరుగుతున్న కుట్రలపై ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధిష్టానానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ పెద్దలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో చెప్పాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈటెల రాజేందర్ కు రాజకీయంగా గట్టి పట్టున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతల హస్తం ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఉందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే కరీంనగర్ నేతలు సొంత పార్టీ వారా లేక ప్రతిపక్ష పార్టీలకు చెందినవారా అన్నది తేలాల్సి ఉంది. కానీ ఈటెల రాజేందర్ మాత్రం తన అనుచరుల వద్ద అంతర్గత సంభాషణల్లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు టాక్. తన ఎదుగుదల ఎవరికి ఇబ్బందిగా మారుతుందో వారే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారని, ఇలా ప్రత్యర్థులపై దొంగ దెబ్బతీస్తూ విష ప్రచారం చేసే అలవాటున్న ఆ నేత ఎవరో పార్టీలో అందరికీ తెలుసు అంటూ ఈటెల వ్యాఖ్యానించడం బీజేపీలో పెద్ద చర్చకు దారితీసింది. పొందబెట్టి ఈడ్చుకుంటున్నా కొడుక ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేసుకుని చర్చలు పెట్టడం మీ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాం. నా కొడుకులారా, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం వాడైనా తనకి కూడా గుర్తు పెట్టుకోండి. బీజేపీలోని ప్రత్యర్థులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా సమయం చూసుకొని ఈ పని చేసి ఉండొచ్చనే మరో టాక్ కూడా ఉంది. బీజేపీలో ఈటెలతో ఒకరిద్దరు నాయకులకు పడటం లేదు. వైరుధ్యాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదే అదనుగా ఈటెలను బద్నాం చేస్తే అది బీజేపీలో అంతర్గత శత్రువులు చేశారని అంతా భావిస్తారు అనే ఉద్దేశంతోనే బయటి పార్టీలకు చెందిన ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారని కూడా కొందరు అనుమానిస్తున్నారు.
ఈ పోస్టర్ల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కదలికలను, వారి ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ పోస్టర్లు వేసిన నిందితులు తేలితే కానీ ఈ వివాదానికి తెరపడేలా లేదు. ఒకవేళ సొంత పార్టీ నేతలే దీని వెనుక ఉన్నట్లు తేలితే బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. తెలంగాణ ప్రజల నేత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిభ ఈటల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేస్తూ చిన్న ప్రశ్నలు కట్టారు. తెలంగాణ బీజేపీలో పోస్టర్ రాజకీయం అయితే ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. ఇటు మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ఏకంగా ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పోస్టర్లు వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే అసలు ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు, అసలు దీని వెనుక సూత్రధారులు ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మహాముదిరాజ్ సభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు నమస్కారం అండి. తెలంగాణ ప్రజల నేత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిభ ఈటల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేస్తూ చిన్న ప్రశ్నలు కట్టారు. కూడా